500 ఏళ్ల తరువాత కోట్లాది మంది హిందువుల కళ సాకారమైంది. అయోధ్యకు రాముడు తిరిగి వచ్చాడు. రామ జన్మభూమిలో రామాలయ ప్రారంభోత్సవం వెనుక ఎందరో త్యాగాలు ఉన్నాయి. ఆ త్యాగాలను, పోరాటాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. రాముడు ప్రాణప్రతిష్ఠపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ సైకాలజిస్ట్, ఆధ్యాత్మికవేత్త యమునా పాఠక్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. జై శ్రీరామ్. ఎలా ఉన్నారు యమునా పాఠక్ గారు? జై శ్రీరామ్ అండి. అందరికీ కూడా సర్వం రామమయం. నేను చాలా బాగున్నాను. ఎంతో అంటే మాటల్లో చెప్పలేనంత మాటల్లో చెప్పలేనంత పులకరింత అండ్ కోట్లాది మంది హిందువుల కళ సాకారం అయింది. సో ఎలా అనిపిస్తుందండి ఫీలింగ్? 100% అండి. అండ్ ఇది కేవలం అంటే ఇది మన భారతదేశ చరిత్రకి సంబంధించింది, మన భారతదేశ సంస్కృతికి సంబంధించింది, మన ఔన్నత్యానికి సంబంధించింది. కాబట్టి ఇది కేవలం మనది కాకుండా ప్రపంచవ్యాప్తంగా శ్రీరామచంద్ర ప్రభు అనగానే మన భారతీయ దేశంతో పాటు మీరు చూస్తూ ఉంటే శ్రీరాములు వారి ప్రభావం అనేది కేవలం ఇక్కడే కాదు, భారతదేశమే కాదు, అటు మీరు చూస్తే బాలి దగ్గర నుంచి ఇండోనేషియా, వియట్నాం, కంబోడియా, మలేషియా, ఇలా అనేక దేశాలలో కూడా అటు ఫార్ ఈస్ట్ రీజన్స్ లో కూడా రాములు వారి ప్రభావం ఉంది. ఈ రోజుకు చూస్తే మలేషియా లాంటి దేశాల్లో ఇప్పటికీ కూడా బీయింగ్ ఏ ఇస్లామిక్ నేషన్, మలేషియాలో ఇప్పటికీ కూడా పిల్లలకి రామాయణంలో ఉన్న ఎన్నో కథలు పిల్లలకి చెప్తూ ఉంటారు. అలాగే రామాయణంలో ఉన్న ఎన్నో పేర్లు కూడా అక్కడ అమ్మవారి సీతమ్మ వారు కానివ్వండి, రాముల వారి పేరు కానివ్వండి, అలాగా ఎన్నో ఆ పుణ్యమూర్తుల పేర్లు కూడా పేర్లుగా పెట్టుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ రామాయణము కథల రూపంలో పిల్లలకి చెప్పడం మనం చూస్తూ ఉంటాం. సో వీటి ప్రాబల్యం అంత లోతుగా ఉన్నది. అంటే ఇది కేవలం మన ధర్మంతో పాటు మన సంస్కృతి కూడా చాటి చెప్పే ఒక అద్భుతమైన ఇది రాముల వారితో మనకున్న కనెక్షన్. సో ఇట్స్ అ డీప్ రూటెడ్ ఫర్ ఏజెస్ అండి. వేల సంవత్సరాల మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన ఆచారం, మన వ్యవహారం ఆ పురుషోత్తముడు ద్వారా కూడా విస్తరించిన ఆ ఒక్క విషయాలన్నీ కూడా ఈ రోజు మరి ఇట్స్ రాములు వారు అంటే ఎంబోడిమెంట్. ఈజ్ అ పర్సన్ విత్ సో మెనీ బ్యూటిఫుల్ క్వాలిటీస్. కాబట్టి అలాంటి ఆ క్వాలిటీస్ ని మనం వర్షిప్ చేసే ఒక అద్భుతమైన రోజుగా మనం ఈ రోజు చూడొచ్చు. ఎస్, ఆ రాముడి ప్రతిష్ఠ లైవ్లోనే మనం చూసాము. ఈరోజు చూసినప్పుడు కూడా కళ్ళు చాలా లైవ్లీగా నవ్వుతూ చాలా హ్యాపీ అనిపించింది చూడగానే ఆ బాలరాముడి విగ్రహాన్ని చూసినప్పుడు. సో ఎందరో త్యాగాల ఫలితం ఈ అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం ఇవాళ జరిగింది. సో రాముడు అయోధ్యలో పుట్టడానికి శాస్త్రీయ ఆధారాలు కూడా చాలా వరకు ఉన్నాయంటున్నారు. నిజంగా ఆ త్యాగాల ఫలితం ఇవాళ దక్కిందనుకోవచ్చా? డెఫినెట్గా అండి. మీకు ఇందాక చెప్పినట్టుగా మనం కేవలం ఇన్ని వేల సంవత్సరాలు కూడా రాముణ్ణి, ఆ శ్రీరామచంద్రమూర్తిని మనం ఈరోజు కొలుస్తున్నాము అంటే వారి స్వామి యొక్క ప్రభావం, ఆ తండ్రి యొక్క ప్రభావము మన యొక్క లోతుల్లో ఎంత ప్రభావితమైంది అంటే తరతరాలుగా ఎంత ప్రభావితమైంది అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. టు బి వెరీ ఆనెస్ట్, ఇందాక మీరు అన్నారు మరి ఇట్లాంటి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉన్నాయని. చాలా మంది కూడా మరి ఆర్కియాలజిస్టులు కానివ్వండి, హిస్టోరియన్స్ కానివ్వండి, ఈ పురాణాలకు సంబంధించి శాస్త్రవేత్తలు కానివ్వండి, ఎన్నో పరిశోధనలు, ఎన్నో రీసెర్చెస్ కూడా దీనికి సంబంధించి జరిగాయి. అందులో నేను నాకు అంటే బాగా ప్రభావితమైన ఒక రీసెర్చర్ గురించి నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. శ్రీ నీల్కంఠ్ ఓక్ గారు. హీఈస్ అ ప్రముఖ ఆథర్, రీసెర్చర్, రైటర్ అనమాట. అండ్ హీ హెస్ డన్ అ లాట్ ఆఫ్, అంటే ఆయన ఎలా కోరిలేట్ చేశారంటే లాట్ ఆఫ్ ఆస్ట్రోనామికల్ డిస్క్రిప్షన్స్ ని, అబ్జర్వేషన్స్ ని వారు క్రోడీకరించి, అంటే వాల్మీకి రామాయణంలో ఏవైతే ఒక ఆస్ట్రానమికల్ డిస్క్రిప్షన్స్ ని వారు అన్నిటినీ కూడా క్రోడీకరించి చాలా అర్థమైన రీతిలో ఆయన చాలా సింప్లిఫైడ్ గా, లోతుల్లో, ప్రొఫౌండ్ గా ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్ తో, ఒక సైంటిఫిక్ ఫ్యాషన్ తో, ఒక లాజికల్ రీజనింగ్ తో నీల్కంఠ్ ఓక్ గారు మనకి చాలా వరకు కూడా రామాయణం కావచ్చు, మహాభారతం కావచ్చు, వీటి మీద ఆయన చాలా ప్రొఫౌండ్ రీసెర్చ్ చేశారు. దాని మీద ఎన్నో డిస్క్రిప్షన్స్ కూడా, ఇన్ఫాక్ట్ రాములు వారు అయోధ్యకు వెళ్ళడం, అయోధ్య నుంచి వారు ఆ 14 ఏళ్ల వనవాసం ఏదైతే జరిగిందో తదుపరి జరిగిన ఘట్టాలన్నీ కూడా పూర్తిగా వాల్మీకి రామాయణంలో పేర్కొన్న ఈ ఘట్టాలన్నీ కూడా ఆయన చాలా అద్భుతంగా ఒక మ్యాపింగ్ సిస్టమ్ ద్వారా కూడా ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు, ఎందుకు, ప్రతి దానికి కూడా ఆ సైంటిఫిక్ టెంపర్మెంట్ తో వారి పరిశోధన వారు చేశారు.
అవి చాలా వరకు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. వారు ఎన్నో పుస్తకాలు కూడా రాశారు. ఇవన్నీ కూడా ఎప్పుడైనా అండి హిమా గారు చాలా వరకు కూడా ఇట్స్ ఈజీ టు టాక్. ఇప్పుడు చాలా మంది ఎవరైతే ఇష్టం వచ్చినట్టు ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే వాటికి బేస్లెస్ టాక్స్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు దాన్ని మాట్లాడాలి అనుకున్నప్పుడు దాని మీద తరో రీసెర్చ్ చేయాలి, దాని మీద ప్రొఫౌండ్ గా టైం స్పెండ్ చేయాలి, అర్థం చేసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి, దాన్ని అన్ని క్రోడీకరించుకోవాలి, దాన్ని కోరిలేట్ చేయగలగాలి. దాంట్లో సైంటిఫిక్ టెంపర్మెంట్ కూడా ఎస్పెషలీ ఈ జనరేషన్ యంగ్స్టర్స్ కి అండ్ చాలా మంది తెలియని వాళ్ళకు కూడా చెప్పే ప్రయత్నం మనం చేయాలి. అలాంటి తరుణంలో ఇలాంటి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉన్నాయి, రీసెర్చ్ కూడా ఉంది. అండ్ మరీ ముఖ్యంగా మన దేశానికి సంబంధించి మన ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పట్లో అంటే మనందరికీ తెలిసిన విషయమే, దాదాపు అప్పట్లో కూడా ఈ ఎక్స్కవేషన్ ఏదైతే చేయబడిందో సుమారు 1976-77 సంవత్సరంలో ప్రొఫెసర్ బిబి లాల్ గారు అప్పట్లో వారు డైరెక్టర్ ఆఫ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ గా వారు చేశారు. అండ్ వారి నేపథ్యంలో ఇంతకు ముందున్న ఈ యొక్క సైట్ కి సంబంధించి కూడా విస్తృతమైన పరిశోధన వారు చేశారు. ఎక్స్కవేషన్ చేశారు, తదుపరి ఎక్స్ప్లోరేషన్ చేశారు. ఆ ఎక్స్ప్లోరేషన్ చేసినప్పుడు ఆ ఎక్స్ప్లోరేషన్ చేసినప్పుడు అప్పుడు ఇక్కడ డెఫినెట్ గా కూడా ఇక్కడ మన మందిరం ఉంది. ఆ మందిరానికి సంబంధించి మనకి అక్కడ ఏమైతే ఈ పిల్లర్స్ ఉంటాయో అక్కడ మన ఆలయాలకు సంబంధించి పిల్లర్స్ ని వాళ్ళు కనుక్కోవడం జరిగింది. సో అంటే ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్ తో ప్రాపర్ ఎవిడెన్షియల్ అంటే ఎవిడెన్స్ బేస్డ్ రీసెర్చ్ అనేది మన ఆర్కియాలజిస్టులు చేశారు. ఇందులో 2 డిఫరెన్సెస్ ఉంటాయి. ఒకటి ఆర్కియాలజిస్ట్ చేసే పరిశోధనలు ఏవైతే ఉంటాయో అవి ఎవిడెన్స్ బేస్డ్ గా ఉంటాయి. అండ్ హిస్టోరియన్స్ చెప్పేది ఎప్పుడు కూడా ఒక నరేటివ్ బేస్ ఉంటుంది. సో నరేటివ్ బేస్ కంటే కూడా మనకి ఎవిడెన్స్ బేస్డ్ రీసెర్చ్ ఏదైతే మన దేశంలో జరిగిందో ఇంతకు ముందు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో, ఇందులో ఖచ్చితంగా మనకి ఈ పూర్వ వైభవం ఉన్నది, ఈ మందిరం ఉన్నది. ఇక్కడ అందులో ఒక ఇన్స్క్రిప్షన్ కూడా వారు కనుగొనడం జరిగిందండి. ఆ ఇన్స్క్రిప్షన్ లో లార్డ్ విష్ణు హ్యాడ్ కిల్డ్ అ 10-headed పర్సన్ అని ఉంటుంది అనమాట. ఆ 10-headed అంటే ఎవరు మనందరికీ తెలుసు. 10 తలలు ఎవరికి ఉన్నాయి అంటే రావణాసుడికి ఉన్నాయి. అలానే వాలిని చంపినట్టుగా ఆ ఇన్స్క్రిప్షన్ లో అందులో పేర్కొనబడుతుంది. ఇవన్నీ కూడా ఆ ఎక్స్కవేషన్ లో బయటపడ్డ ఇన్స్క్రిప్షన్స్ ఇవన్నీ. సో ఇవన్నీ కూడా మనకి ఎవిడెన్స్ బేస్డ్ రీసెర్చ్ లో భాగంగానే బయటకు వచ్చిన ఇన్స్క్రిప్షన్స్. ఇలా మొదటిసారి జరిగిన ఎక్స్కవేషన్ లోనే ఐ థింక్ దాదాపు మనకి ఒక 12-15 వరకు పిల్లర్స్ బయటపడ్డాయండి. దాని తర్వాత మళ్ళీ డాక్టర్ మణి గారని వారు కూడా ఈజ్ అ వెరీ సీజన్డ్ ఆర్కియాలజిస్ట్. వారి నేపథ్యంలో కూడా దాదాపు మళ్ళీ సెకండ్ పరిశోధనలో కూడా 50కి పైన పిల్లర్స్ ఎక్స్కవేట్ చేయడం జరిగింది మనకి. సో అందులో కూడా మీరు చూస్తే మనకి మకర ప్రణాళ అంటే క్రోకడైల్ షేప్డ్ ప్రణాళ ఏదైతే ఉంటుందో ఇది బేసిక్ గా అభిషేకానికి వాడే ఇది అన్నమాట. ఆ ఒక ప్లేస్ ఇది ఖచ్చితంగా మందిరంలోనే ఉంటుంది. సో ఇటువంటివన్నీ కూడా ఒక ఇందులో తర్వాత టెరకోటా స్కల్ప్చర్స్, ఐడల్స్, ఇన్స్క్రిప్షన్స్ ఇవన్నీ కూడా ఏవైతే మన గుళ్ళల్లో ఉంటాయో ఇలాంటివన్నీ కూడా ఈ ఎక్స్కవేషన్ లో భాగంగా బయటపడ్డాయి. కానీ దాని తర్వాత ఇందాక మీరు అన్నారు అన్నేళ్ల స్ట్రగుల్, ఇంతకు ముందు జరిగిన స్ట్రగుల్, దాని తర్వాత జరిగిన ఎన్నో పరిణామాలు మనందరికీ తెలిసిన విషయమే. సో అప్పట్లో కొంతమంది అక్కడ మనందరికి తెలిసి ఏం జరిగిందో ఆ నేపథ్యంలో తప్పుదోవ ఎలా పట్టించారు, వాస్తవాలన్నీ ఎలా వాస్తవాన్ని బయటికి తీసుకొచ్చినప్పటికీ దాన్ని తప్పుదోవ పట్టే ప్రయత్నం ఎలా చేశారు అనేది అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా నిజం దాగదు. సో నిజాన్ని మీరు ఎప్పుడు దాచలేరు. సో చాలా వీ హ్యావ్ అ వెరీ సిన్సియర్ పీపుల్ హూ వర్క్ ఫర్ కంట్రీ. ఎందుకంటే మీరు ఇందాక అన్నారు రాములు వారు అంటే కేవలం ఆయన మనకి ఒక రాముడు అనగానే ఒక పేరు కాదు, అది మన నరాల్లో ఉన్న సంస్కృతి, మన జీవితాల్లో భాగమైన ఒక సాంప్రదాయం, మన నడవడిక. సో అలాంటి రాముల వారు మర్యాద పురుషుడు మనకి, ఆయన పురుషోత్తముడు మనకి. అందుకనే అంతటి ప్రాతినిధ్యం, అంతటి ప్రాబల్యం
అయోధ్యకు ఉన్నది. మన ఎవరైతే సనాతన ధర్మం పాటించే వాళ్ళందరికీ కూడా ఆ రాముల వారు ఆదర్శం. ఆయన మర్యాద పురుషుడు కాబట్టి అయోధ్యకు అందుకే అంత విశిష్టత సంతరించుకుంది. ఇది మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది అన్ని కూడా మరి దీనికి వాస్తవాలు, దీని ఫ్యాక్ట్స్ అంటే ఇందాక మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో అలాగా మన పరిశోధకు సంబంధించిన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేపట్టిన ఎక్స్ప్లోరేషన్స్ లో భాగంగా కూడా బయటకు వచ్చిన ఎన్నో నిజాలు, తర్వాత వాటిని ఎలా తప్పుదారి పట్టించారు, ఇవన్నీ తెలిసిన విషయమే. ఇక్కడ ఏంటంటే ఒక సెన్సిటివ్ అప్రోచ్ ని మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, జాగ్రత్తగా పరిగణలో తీసుకోవాలి. ఈ దేశానికి సంబంధించిన విషయం రాముడు అనేవాడు కేవలం ఇందాక మీతో స్టార్టింగ్ లో చెప్పాను, కేవలం ఇక్కడే కాదు, దాదాపు ఇన్ని దేశాలలో స్వామి వారి ప్రాబల్యం ఉంది, రాముల వారి ప్రాబల్యం ఉంది అంటే, ఆ పురుషోత్తముడు ప్రాబల్యం ఉంది అంటే అంటే ఆ క్వాలిటీస్ ఎంత గొప్పవి, ఆయన ఎంత మందికి ఆదర్శంగా నిలిచాడు, ఎంత గొప్పగా ఆయన ఉంటే ఇన్ని సంవత్సరాలైనా మనం ఇంకా కూడా ఆచరిస్తున్నాము, ప్రాణప్రదంగా స్వామిని కొలుస్తున్నాము అని మనం అర్థం చేసుకోవాలి. సో ఇట్ ఈస్ బియాండ్, ఇది మనకి జస్ట్ ఇది కేవలం ఒక రిలీజియస్ ఆస్పెక్ట్ కాదు హిమ గారు, ఇట్స్ బియాండ్ రిలీజియన్. ఇట్స్ మనకి రిలీజియన్ కాదు ఇక్కడ, ఇట్స్ బియాండ్ దట్. అంటే వే ఆఫ్ లైఫ్, రాముల వారు అంటే వే ఆఫ్ లైఫ్. మనందరికీ కూడా ఎలా మెలగాలి, ఎలా ఉండాలి, ఎలా అడుగులు వేయాలి, తల్లిదండ్రులతో పిల్లలు ఎలా ఉండాలి, అలాగే ఒక కుటుంబంలో అన్నదమ్ములతో ఎలా ఉండాలి, భక్తులతో భగవంతుడు ఎలాంటి రేప ఉంటుంది, అలాగే ప్రజలతో ఒక నాయకుడు ఎలా ఉండాలి, ఒక రాజు ఎలా మెలగాలి, అలాగే మీరు చూస్తూ ఉంటే ఒక భార్య భర్త ఎలా ఉండాలి, ఇలా ప్రతి ఆస్పెక్ట్ లో కూడా, ప్రతి ఫ్రెండ్షిప్ లో ఎలా ఉండాలి, అలాగే ఆఖరి ఘట్టాన రావణాసురుడు మరణిస్తున్న సమయంలో కూడా లక్ష్మణ వెళ్ళు, రావణాసురుడి దగ్గరికి వెళ్ళి జ్ఞాన ప్రాప్తి పొందు అంటాడు రామయ్య. అంటే అక్కడ తెలుస్తోంది, అంటే ఒక తప్పిదం వల్ల రావణాసురుడు ఆ స్థాయికి వెళ్ళాడు, కానీ ఆయన ఒక మహాజ్ఞాని, వెళ్ళి ఆ ఒక జ్ఞాన ప్రాప్తి తెలుసుకో అని చెప్తాడు రామయ్య. అంటే ఎంతటి సున్నితమైన క్వాలిటీస్, ఎంత అద్భుతమైన క్వాలిటీస్, ఎంత లోతైన క్వాలిటీస్. అంటే ప్రతి వ్యక్తిలో కూడా మంచి అనే అంశాన్ని ఎలా తీసుకోవాలి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, అది మన ఇన్నర్ మేనేజ్మెంట్ కి ఎలా ఉపయోగపడుతుంది, మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కి ఎలా ఉపయోగపడుతుంది, మన జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది అని ఇన్ని ఫైనర్ ఆస్పెక్ట్స్ కూడా ఏ ఆస్పెక్ట్ కూడా రామయ్య వదలలేదు, ఆ రామచంద్రుడు వదలలేదు అని నిదర్శనమే రామాయణం. అందులో ప్రతి ఘట్టంలో మనం ఆయన ఒక జీవిత ట్రావెల్లో ప్రతి వ్యక్తితో ఆయన ఎలా మెలిగారు. మనకి శ్రీరామచంద్ర ప్రభు వ్యక్తి కాదండి, ఒక వ్యవస్థ. అది మనం అర్థం చేసుకోవాలి. అంత అద్భుతమైన ఒక వ్యవస్థ, అంటే మనిషి పరిపూర్ణమైన ఒక మనిషిగా మనం ఎలా ఉండాలి, ఆ మేనిఫెస్టేషన్ విత్ ఆల్ గ్రేటర్ గుడ్ క్వాలిటీస్, ఇవన్నిటికీ నిదర్శనం శ్రీరామచంద్రుడు. కాబట్టే ఆయన కేవలం మనిషిగా మిగిలిపోలేదు, ఆయన భగవంతుడయ్యాడు. మన జీవితాలలో వెలుగు నింపే భగవంతుడయ్యాడు. మన జీవన ప్రయాణంలో ఎలా ముందుకెళ్ళాలి అని మార్గదర్శకుడు అయ్యాడు. కాబట్టి ప్రతి విషయంలో ఆయన మనకు ఒక మార్గదర్శకుడు. హీజ్ అ టార్చ్ బేరర్, హీజ్ అ లైట్ ఆఫ్ అవర్ సోల్. ఆయన మనం నడిపించే ఒక ఆ పరమాత్మ, మన ఆత్మని నడిపించే ఆ పరమాత్మ మన జీవితంలో భాగమయ్యాడు. కాబట్టి రామయ్య అందరి జీవితాలలో, మన కుటుంబాలలో భాగమయ్యాడు, మన దేశ సంస్కృతిలో భాగమయ్యాడు. మన దేశ సంస్కృతి అంటే కేవలం మన దేశ సంస్కృతి, మన ప్రపంచ సంస్కృతిలో ఆయన భాగమయ్యాడు. కాబట్టి ఆయన పురుషోత్తముడయ్యాడు, ఆయన శ్రీరామచంద్ర ప్రభు ఆ మర్యాద పురుషుడయ్యాడు అనేది ఈ రోజు లోకానికి ఘనంగా చాటి చెప్తున్నాం. అండ్ అదే నేపథ్యంలో ఈ రోజు అయోధ్య ఇస్ గోనా బి అ స్పిరిచువల్ సెంటర్ ఫర్ ద వరల్డ్ అండి. ఈ రోజు ప్రపంచానికే ఇది ఒక ఆధ్యాత్మికమైన పవర్ సెంటర్ గా మారింది. ఒకప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, మళ్ళీ పూర్వవైభవం వచ్చింది, చిరస్థాయిగా ఉంటుంది. ఆ చంద్ర తారార్కం ఈ రోజు అయోధ్య ఒక పవర్ సెంటర్ గానే ఉంటుంది. ఎందుకంటే ఎంతో మంది తపో సంపన్నులు, ఎంతో మంది మునులు, ఋషులు, మహానుభావులు, ఎంతో మంది పురుషోత్తములు వారు చేసిన తపస్సు వల్ల, వారు చేసిన క్రియ వల్ల ఆ మర్యాద పురుషుడే సాక్షాత్తు అక్కడ ఉన్న ఆ ఒక స్థలంలో ఆ పవర్ సెంటర్, ఆ పాజిటివ్ ఎనర్జీ మనందరికీ కూడా మార్గదర్శకం హిమబిందు గారు. ఎస్, అంటే రాముడి ప్రాణ ప్రతిష్టాపన ఘనంగా జరిగింది. సాయంత్రం దేశం మరొక దీపావళి జరుపుకుంటుంది అనుకోవచ్చా? తప్పకుండా అండి. ఇక్కడ దీపావళి అంటే ఈ రోజు మనకి ప్రధాని చెప్పారు, మన అందరికి చెప్పారు 5 దీపాలు వెలిగించండి అని. దీపాలు వెలిగించండి అంటే జ్ఞాన జ్యోతిని వెలిగించుకోమని. అంటే ఏదైతే ఒక
దీపం అనేది మనం ఎప్పుడు కూడా దీపాన్ని మనం ఏమైతే అజ్ఞాన అంధకారాన్ని నుంచి బయటికి తీసుకొచ్చేదే ఆ దీపం. ఇక్కడ దీపం అంటే జ్ఞాన దీపం అండి. తప్పకుండా దీపాలు వెలిగించాలి. ఆ జ్ఞాన దీపం అంటే మన మనసుల్లో రామయ్య అంటే ఆయన స్ఫూర్తిగా, ఆయన క్వాలిటీస్, ఆయన ఒక మర్యాద పురుషుడి ప్రతి ఒక్క క్వాలిటీ మన జీవితాల్లో రావాలి, మనలో రావాలి, మన కుటుంబ నేపథ్యంలో రావాలి, మన కుటుంబ స్థితి అలా మెరుగుపడాలి, మన సమాజం బాగుండాలి అంటే ఈ యొక్క జ్ఞాన జ్యోతిని వెలిగించండి. ఇవాళ వెలిగించిన ఈ జ్ఞాన జ్యోతి నిరంతరం వెలుగుతూనే ఉండాలి అనే ఒక తాపత్రయం. సో సింబాలిక్ గా లెట్ us all take that. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఈ యొక్క అంధకారం నుంచి మమ్మల్ని బయటికి ఈ యొక్క ఇగ్నరెన్స్, ఆరగెన్స్, మనలో ఉన్న ఈ యొక్క ఇవన్నీ వికారాలని దూరం చేయమని, మనలో ఉన్న నెగటివ్ షేడ్స్ ని తీసేయమని, నెగటివ్ యాటిట్యూడ్, నెగటివ్ ఎమోషన్స్ ని తీసేసి పాజిటివ్ యాటిట్యూడ్ తో, పాజిటివ్ లైఫ్ స్టైల్ తో, ఒక పాజిటివ్ అవుట్లుక్ తో జ్ఞాన జ్యోతి వెలిగించుకోమని ఇది ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ గా మనం తప్పకుండా తీసుకోవాలి. రామయ్య మన జీవితాల్లో చేసేది అదే. ఆయన మనకు అందుకే ఆదర్శం. రామనామ జపంతో ఆదర్శంగా జ్ఞాన జ్యోతిని మనం వెలిగించుకుందాం. మరోసారి దీపావళి, ప్రతిరోజు మనం దీపావళి మన జీవితాలలో, మన కుటుంబాలలో, మన సమాజంలో, మన దేశంలో, మన ప్రపంచంలో ఈ జ్ఞాన జ్యోతిని వెలిగిద్దాం, ముందుకు తీసుకెళ్దాం అనే నేపథ్యంలోనే ఈరోజు ఈ లోక సమస్తం అంతా కూడా అందరూ బాగుండాలి, లోక సమస్త సుఖినో భవంతు అనే కాన్సెప్ట్ తోనే ఈ రోజు ఈ యొక్క అయోధ్య రామ మందిర నిర్మాణానికి కూడా మీరు చూస్తే 117 నదులు, అలాగే 117 నదులే కాకుండా సముద్రాల నుంచి కూడా దాదాపు 7 ఖండాలలో నుంచి మనము అక్కడి నుంచి పవిత్ర జలాన్ని మనం తీసుకొచ్చాం. అలాగే 2587 మట్టి, అంటే ఇన్ని ప్రాంతాల నుంచి కూడా మట్టి సేకరించి కూడా మనం అయోధ్య నిర్మాణంలో మరి మందిర నిర్మాణంలో మనం దాన్ని వినియోగించామంటే కూడా ఈ లోకా సంస్థ అంతా కూడా బాగుండాలి అనే ఒక నేపథ్యంతో చేశాం. మనం అందరం కూడా వసుదైక కుటుంబం అని చాటి చెప్పే నేపథ్యంలో అయోధ్య ఒక స్పిరిచువల్ సెంటర్ గా, ఒక నాలెడ్జ్ సెంటర్ గా మనందరికి జ్ఞాన ప్రాప్తిని కలిగించే విధంగా అడుగులేస్తున్నాం. సో అదే నేపథ్యంలో మనం ఈ రోజు అడుగులేస్తున్నామండి. సో దాట్స్ ద బ్యూటీ అండ్ లెట్ us all continue that. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి యమునా పాఠక్ గారు, మాతో మంచి విషయాలను షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్.